అని చెప్పు. మొత్తం బయలుపోతుంది. గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు పోతే ఇంతవరకు ఇంత చెక్కు చెదరలేదు. ఇవాళ నిన్న పోసిన రోడ్డు ఇవాళ వరకు మొత్తం పలుగుడు వచ్చేసింది. అసలు రేపు టిప్పర్లు పోయిన తర్వాత గింత కూడా ఉండదు ఈ రోడ్డు. దీని ఎమ్మటే క్యాన్సల్ చేసి కొత్త రోడ్డు వేయాలి. కాచినపల్లి గ్రామం మాది. ఈ రోడ్డు ఇంతకుముందు వేస్తేనే కుంగిపోయింది. ఇక మళ్ళీ ఇప్పుడు నాసిరకం ఇసుకతోని అంతే ఈ రోడ్డు వేయడం జరిగింది. రోడ్డు వేస్తే ఈ మొత్తం పగుళ్ళు వచ్చేసింది. ఇప్పుడే ఈ విధంగా నేను 3 రోజుల క్రితం వేసిన రోడ్డే పగుళ్ళు వచ్చేస్తే గత 10 సంవత్సరాలకు ముందు వేసిన రోడ్డు మంచిగానే ఉన్నది. అది లైట్గా కుంగిపోయింది. కుంగిపోయిన కారణంగా మళ్ళీ రోడ్డు వేశారు. మాకు మట్టి టిప్పర్ లారీలు టిప్పర్లు ఇసుక ట్రాక్టర్ల గిట్ట తిరుగుతూ ఉంటాయండి. ఈ విధంగా వేస్తే మాత్రం రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ వేరే విధంగా వేపియాలని మేము కోరుతున్నాం. ఇక్కడ నుండి కాదు, దరిదాపుగా కోయగూడెం, కొత్తగూడెం, కాసినపల్లి, మొట్లగూడెం ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులంతా తిట్టబోయేది ఇది రహదారిలో. అట్లా వస్తే ఎంత అసలు ఇది ఆగదు. రోడ్డు ఎమ్మటే మళ్ళీ ఖరాబ్ అయింది. దీన్ని కొద్దిగా మళ్ళీ వెంటనే తీసి మళ్ళీ కొత్త రోడ్డు వేయాలి. మాది మండలం, మాది నామలపాడు. నా పేరు ఎర్రయ్య. గతంలో ఈ దుబ్బుసుక మొన్న రోడ్డు పోసేవాడు కూడా చెప్పాము కాంట్రాక్టర్కి, దుబ్బుసుకపోయి దాన్ని మంచి ఇసుకపోయిందంటే మొత్తం దుబ్బుసుకలోకి నాసిరకం కలిపిండి. ఇలా ఎక్కడెక్కడ పలుగుడు వచ్చేసింది రోడ్డు. గతంలో దీని కింద ఒక 20 సంవత్సరాల కింద పోసిన రోడ్డు చాలా బాగుంది. ఇది ఒక్క రోజుకి ఇట్టయిందంటే రేపు మా టిప్పర్లు కానీ ట్రాక్టర్లు కానీ తిరిగితే మొత్తం ఆగదు, రోడ్డు అంతా పోద్ది. దీన్ని తీసి కొత్త రోడ్డు వేయాలి మాకు అర్జెంటుగా.